ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి వైదొలిగాడు. ఈ ఫార్మాట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. టెస్టులు, వన్డే ఫార్మాట్లో కొనసాగుతానని వెల్లడించాడు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై పోస్ట్ చేశాడు స్టార్క్. కెరీర్లో ఇప్పటివరకు మొత్తం 65 టీ20 మ్యాచ్లు ఆడిన స్టార్క్ 73 వికెట్లు పడగొట్టాడు. 2021 యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్లో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టీ20 ఇంటర్నేషనల్స్ కు దూరమయ్యాడు. తాజాగా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. దీనికి గల కారణాలను వివరించాడు. భారత్తో జరగబోయే టెస్ట్ సిరీస్తో పాటు యాషెస్ 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు మిచెల్ స్టార్క్. వన్డేలు, టెస్ట్ ఫార్మాట్లపై పూర్తి స్థాయి దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2027 వరకు కొనసాగాలంటే, శరీరాన్ని ఫిట్గా అలసిపోకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని అభిప్రాయపడ్డాడు. టీ20 కెరీర్లో ప్రతి మ్యాచ్ను, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని స్టార్క్ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. ఇందులో 2021 వరల్డ్ కప్ హైలైట్ గా ఉంటుందని చెప్పాడు. ఆస్ట్రేలియా తరపున పొట్టి ఫార్మాట్ను ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెబుతూనే టెస్టులకే తన మొదటి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా 2026 నుంచి తీరికలేని షెడ్యూల్ను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ సమయంలో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్, దక్షిణాఫ్రికా పర్యటన, న్యూజిలాండ్తో 4 మ్యాచ్ల సిరీస్ ఉన్నాయి. 2027 జనవరిలో 5 టెస్టుల కోసం భారత్లో పర్యటిస్తుంది ఆసీస్. ఆ తర్వాత ఇంగ్లాండ్తో 150వ వార్షికోత్సవ టెస్టు 2027 మధ్యలో యాషెస్ సిరీస్ ఉంటాయి.